కంపెనీల కోసం 1000 ఎకరాల భూములను చెట్లను నరికేసి వాళ్ళకి ఇచ్చింది వాస్తవం కాదా? మరి ఇదంతా తెలంగాణ ప్రజలకు తెలుసు కదా. ఆమె పేరేందో, ఆమె ఎవరితో అదేదో ఉన్నదే, ఆమె కలెక్టర్, దాని పేరేంది, సునీతా అగ్రవాల్. అది నాకు అర్థం కాలే. ఏం యాక్షన్ చెప్తుందబ్బా? ఆమె ఐఏఎస్ ఆఫీసరు, ఆమె ఐఏఎస్ ఆఫీసరు. 10 ఏళ్ళు కేసీఆర్ పక్కనే ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ హెలికాప్టర్లో తిరుగుతూ ఈమెకో హెలికాప్టర్లు ఇచ్చి తిరిగింది. మరి అప్పుడు 13 లక్షల ఎకరాల 13 లక్షల చెట్లను కొట్టేస్తే సునీతా అగ్రవాల్ గారు, మరి నువ్వు ఎందుకు మాట్లాడలేదమ్మా? నువ్వు ఎందుకు మరి ఈ సోషల్ మీడియాలో పెట్టలేదమ్మా? ఒక్కసారి దానికి జవాబు చెప్పమ్మా. ఎందుకు పెట్టలే నువ్వు? అప్పుడు ఎందుకు చెప్పలేదు అమ్మా? నువ్వు చెప్పమ్మా. నీ మీద కూడా విచారణ జరుగుతుంది, ఎందుకు తొందరపడుతున్నావమ్మా నువ్వు? ఇవాళ నీకు ఒక ఐఏఎస్ ఆఫీసర్కు నువ్వు 10 ఏళ్లలో కేసీఆర్తో నుండి నువ్వు ఎంత దోపిడీ చేసావో అది కూడా బయటకు వస్తుంది. సునీతా అగ్రవాల్ గారు, సారీ సునీత, అయితే ఆమె రాష్ట్రంలో కీలకమైన పోస్టులో ఉంది. మరి 13 లక్షల చెట్లను నరకంగా చూసి ఒక్కనాడు కూడా ఆ మాట ఏం మాట్లాడలేదు. అదేవిధంగా ఆమె జీతం ఎంతనా అమ్మా? నీ జీతం ఎంత? నువ్వు ఐఏఎస్ ఆఫీసరు, నీ జీతం ఎంత? ఇవాళ నీ దగ్గర 1000 కోట్లు మీకు ఎట్లా వచ్చినాయమ్మా? దానికి నువ్వు జవాబు చెప్పాలి. నీ మీద విచారణ జరుగుతుంది ఖచ్చితంగా. నీ మీద నీతోని పాటు ఇంకా 6 ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఖచ్చితంగా నీ మీద నీతోని పాటు ఉన్నటువంటి నీతోని పాటు ఉన్నటువంటి 5 అంటే మొత్తం 6 అందరి మీద ఖచ్చితంగా ఈడీ కంప్లైంట్ చేస్తాం, సిబిఐ కంప్లైంట్ చేస్తాం. మీ మీద విచారణ అయ్యేలా చెప్తామమ్మా. ప్రభుత్వం విచారణ చేస్తుంది, తొందరపడకండి. మీరు ఎంత దోపిడీ చేశారో అది ఖచ్చితంగా మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సి వస్తుంది. సోమేష్ కుమార్ కానీ మరి ఇంకా ఇతరత్ర ఐఏఎస్ ఆఫీసర్లు 5 ఉన్నారు. వాళ్ళ పేర్లు చెప్పండి కానీ 5 ఉన్నారు. మరి మేడం గారు నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. నువ్వు మరి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారికి లెఫ్ట్ నువ్వే, రైట్ నువ్వే. మరి నీ జీతం ఎంత? ఈ ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయి? ఇవన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. తొందర ఎందుకు పడుతున్నావు? తొందర? ఇయ్యలో నీవు ఈ 400 ఎకరాల్లో మొత్తము జంతువులన్నిటినీ, జింకలన్నిటినీ, నిమలన్నీ ఉరుకుతున్నాయని చెప్పి నువ్వు మాట్లాడుతున్నవే, అవన్నీ మాడిఫై చేసి వైజాగ్లో తీసినటువంటి వీడియోలను మాడిఫై చేసి కేటీఆర్ ఇక్కడ తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టియాలని, సుప్రీంకోర్టును తప్పుదో పట్టియాలని చెప్పి అక్కడ కేసేపించి ప్రజలను తప్పుదో పట్టియాలని చూస్తే దానికి తోడు ఈమె సునీతా అగ్రవాల్, ఆమెకు తోడు ఆమె కూడా సోషల్ మీడియాలో పెట్టింది, ట్విట్టర్లో పెట్టింది. ఇదేందమ్మా నాకు అర్థం కాలే. నువ్వు ప్రభుత్వ అధికారివి, ఐఏఎస్ ఆఫీసరు, ప్రభుత్వంలో ఉండి రిజైన్ చేసి నువ్వు కూడా రాజకీయాలు చెయ్యమ్మా. మేడం నువ్వు కూడా రాజకీయాలు చెయ్యి, బయటికి రా, రిజైన్ చేసి బీఆర్ఎస్ పార్టీలో చేసి కేసీఆర్తో ఉండి నువ్వు కూడా రాజకీయాలు చెయ్యి. ప్రభుత్వం ఉండి ఐఏఎస్ ఆఫీసర్గా ప్రభుత్వం ఉండి 400 ఎకరాలు ఎట్లా కొట్టారు, అందులో మొత్తం అన్యపరంలన్నీ లేకుండా చేశారు. నువ్వు చూసావా? నువ్వు చూపిస్తావా? నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కదా. నేను 2000 మంది గురించి మాట్లాడంలే. నువ్వు ప్రభుత్వంలో ఉన్నవు, జీతం తీసుకుంటున్నావు, ప్రభుత్వంలో బాధ్యత గల ఆఫీసరువు, ఐఏఎస్ ఆఫీసరువు, నువ్వెట్లా మాట్లాడుతావు అంటున్నా.
మరి 10 ఏళ్లలో 13 లక్షల చెట్లను కొట్టేసి అడవులో నరికేస్తే వన్యప్రాణులు ఇక్కడి నుంచి ఉరుకుతుంటే, జనకాలు నెమళ్ళు అన్ని ఇక్కడి నుంచి వేరే అడవులకు పారిపోతుంటే అప్పుడు నువ్వేం బీకినవా అంటున్నా, నువ్వేం చేసినవా అంటున్నా. అప్పుడు ప్రభుత్వంలో, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో, కేసీఆర్ ముఖ్యమంత్రిగా నువ్వు అక్కడ కార్యదర్శిగా ఉన్నావు కదా, కీలక పాత్ర వహిస్తున్నావు కదా. మరి ఆనాడు నువ్వేం బీకినవా అని అంటున్నా నేను మీడియా ముందటి నేను అడుగుతున్నా. అప్పుడు నువ్వు ఆ ప్రభుత్వం నుండి ఇది కరెక్ట్ కాదు అని ఎందుకు ఖండించలే? అప్పుడు సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు? అప్పుడు ట్విట్టర్లో ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు నాకు అర్థం కాలే. నువ్వు అర్థం కాలే. నువ్వు ఎంత దోపిడీ చేశావో మొత్తం లెక్కలన్నీ ఉన్నాయి. తొందరపడకు మేడము, తొందరపడకు. నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు? నీ మీద కూడా విచారణ జరుగుతుంది. నీ మీద కూడా ఖచ్చితంగా ఈడీకి సిబిఐ ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. నీ ఆస్తుల మీద నువ్వు ఎన్ని ఆస్తులు సంపాదించావో మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? మొత్తం తెలుసు అమ్మా, నువ్వు మొత్తం తెలుసు. నువ్వు ప్రభుత్వం నుండి, నువ్వు ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? తప్పు జరగకుండా విమర్శిస్తావా? ఇవన్నీ జరిగినప్పుడు ఏం చేశావు నువ్వు? అంటే ఒక మూటగా ఏర్పడ్డారు 6 ఐఏఎస్ ఆఫీసర్లు. అందరిని అనడం లేదు, పాపం చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు నీతిగా నిజాయితీగా, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు చాలా మంది నీతిగా నిజాయితీగా రాష్ట్రంలో బాధ్యతయుతంగా పనిచేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను మాట్లాడంలే. కానీ వీళ్ళు 6 ఉన్నారు. ఈ 6 ఐఏఎస్ ఆఫీసర్లు మరి అక్కడి నుండి బీహార్ నుండి, మరి పశ్చిమ బెంగాల్ నుండి ఇక్కడికి వచ్చి వీళ్ళు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారితో చేతులు కలిపి ఆయన లక్షల కోట్లు దోపిడీ చేస్తే వీళ్ళు 1000 కోట్లు దోపిడీ చేశారు. ఈ 6 దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2000 కోట్లు 3000 కోట్లు. ఇదంతా ఏందయ్యా? ప్రజల రక్తాన్ని, తెలంగాణ ప్రజల రక్తాన్ని పీల్చుకున్నారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేశారు. ఇంత దోపిడీ చేస్తే ఊరుకుంటారు అనుకుంటున్నావా ఏంటి? ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మీతో అక్కిచ్చే కార్యక్రమం చేస్తాం. ప్రతి రూపాయి కూడా ఎవరెవరు ఎంత దోశారు, ఎవరెవరు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఎవరెవరు ఎక్కడ మీ ఆస్తులు ఎక్కడ ఉన్నాయో మొత్తం మీద అన్నిటి మీద కూడా విచారణ జరుగుతుంది. వీటి మీద చర్య తీసుకుంటారు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా. నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శించే హక్కుడికి ఎక్కడిది? ఓ పని చేయి, రిజైన్ చేసి నువ్వు పొలిటికల్ పార్టీలు ఏరు, అదే టీఆర్ఎస్ పార్టీలో ఏరు, మరి చేరి మాట్లాడు. 2000 మందిని చేశారు కదా, 2000 మందికి నోటీసులు పంపిస్తారా? నాకెట్లా పంపిస్తారంటే 2000 మంది వేరు, 2000 మంది వేరు, నువ్వు వేరు. 2000 మంది వేరు, నువ్వు వేరు. నువ్వు ప్రభుత్వంలో బాధ్యతయుతంగా ఉండాలి. అది మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కేసీఆర్ కేటీఆర్ తో చేతులు కలిపి ఎన్నెన్ని దోపిడీ చేశారో తెలియదా? నీతో పాటు ఇంకా 5 ఐఏఎస్ ఆఫీసర్లు, మొత్తం మీరు 6. కేసీఆర్ తోని కేటీఆర్ తోని చేతులు కలిపి రాష్ట్రాన్ని ఏ విధంగా దోపిడీ చేశారో మొత్తము ఈడీతో విచారణ జరుగుతుంది, సిబిఐతో విచారణ చేపిస్తాం. ఎందుకమ్మా, ఎందుకు తొందరపడుతున్నారు మీరు? తొందరపడకండి. మీరు కూడా ఊసలు లెక్క పెడతారు. గుర్తు పెట్టుకో మేడం, నువ్వు కూడా గుర్తు పెట్టుకో అంటున్నా. మీకు అర్థం కాలే తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి నీకు అర్థం కాలే. అర్థమయ్యేటట్టు చేస్తాం, అది గుర్తు పెట్టుకోమంటున్నా. హలో.